जय तेलंगाना गणपति गुम्मवामहे कविं कवीनामुपवस्त्रवस्त्रमं ज्येष्ठराजं ब्रह्मणस्पतिं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजेभिर् मालिक कौन है मां विद्यवतु नरसिंह रालेना वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्त्रैरङ्गैः सुष्ठुवागं स्वस्तनोभिः विषेमदेवहितुं यदायुः स्वस्ति न इन्द्रो वृद्रस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नश्चारिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिः ददातुः ॐ शान्तिः अजेंडा अध्यक्ष नमाज अरे गौरवाध्यक्ष तुम एक करते हैं देवी स्वस्ति ओम शांति 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 ओम ध्रुवंते राजा वरुणो ध्रुवं देवो बृहस्पति ध्रुवंत इंद्रश्चाग्निश्च धारयतां ध्रुवं మన జై తెలంగాణ లేట్ వచ్చినా కాబట్టి పూలేయండి సార్ పూలు ఉన్నాయి ఇంకోటి ఉన్నది బాలు धनम मे दुषतान देवीर सर्वकाम्यां प्रसिद्धये पुत्र पौत्र धनम धान्यम अश्विश्वाय निर्वर्तम प्रजानां भवति माता आयुष्मन्तं करोतु मां चंद्राभां लक्ष्मीशानां सूर्याभां प्रियमेश्वरीं चंद्रसूर्याग्निधर्माभां श्री महालक्ष्मीं उपास्महे రెండిటికల్ తీసుకోండి రెండిటికల్ తీసుకోండి ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ ధారయతాం ధ్రువం మాలే స్వస్తి ఇంద్రో వృద్రస్రవాః ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पति ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं బిల్డర్ అంటే ఏంది అన్నీ వచ్చినట్టే మీతోటే మేము ముందు ముందు వెల్కమ్ చెప్పాలి ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ ప్రోటోకాల్ ఇగో మీరు మాలు అట్లా పిల్లర్ కాదు అన్న తమ్ముడు అన్న మీరు నా చైర్మన్ అన్న చాలా Okay.
మా సాయిరెడ్డి సాబ్ అని మన కజిన్ వాళ్ళ ఊర్లో ఎవరో బ్లడ్ క్లాట్ అయింది నిలుస్తున్నారట బెడ్ లేదంటారు. ఆర్మూరు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చాలా కాలం నుండి మన కాలనీ వాసులు ఎదుర్కొంటున్నటువంటి ఈ దినము మనకు ఈరోజు ఆరంభించుకుంటున్నాం. ముఖ్యంగా నేటి కాంపౌండ్ వాల్కు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమానికి చేసినటువంటి గౌరవనీయులు మన స్థానిక శాసనసభ్యులు రాజన్న గారు, జీవన్ రెడ్డి గారు మరియు వేద పండితులు, పట్టణ చైర్మన్ గారు, అధికారులను, కాలనీ వాసులను మొదటగా ఎమ్మెల్యే గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ నాయకత్వం, జై తెలంగాణ. ఇంకా దండ జై తెలంగాణ, జై తెలంగాణ. రాష్ట్రం ధారయతాం ధ్రువమో. ఈ కాలనీలో ఉన్నటువంటి రోడ్లు వెడల్పు చేయడము, జీవన్ మార్గు ప్రీమియర్ బార్ ఉన్నటువంటి రోడ్లు కూడా మాకు అందరికీ సౌకర్యవంతంగా చేయడము, మరి మా కాలనీలో ఈ స్థలంలో మా కమ్యూనిటీలు కావాలన్నప్పుడు మరి ఈ పరిస్థితి చూసి మాకు మా మీద దయ ఉంచి ఒకేసారి 25 లక్షల రూపాయలు మంజూరు చేసి ఇచ్చినందుకు ఈ విధంగా ఈనాడు ఈ స్థితిలో గౌరవంగా ఒక స్లాబు ఈ రకంగా మేము మీ ముందు మిమ్మల్ని పిలిపించి కుప్పకుండా పెట్టుకునే పరిస్థితిలో ఉండడానికి కారణం, ప్రత్యేకమైనటువంటి కారణం మీరే సార్. మరి ఆర్మూరు పట్టణంలో మీరైతేనేమి, మీకు అనుగుణంగా మీ కింద పనిచేస్తున్నటువంటి చైర్మన్ గారు అయితేనేమి, కార్పొరేటర్స్ అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా మీ మాటలకు అనుగుణంగా, అధికారులు కూడా మా మాటలు విని మరి మాకు పనులన్నీ కూడా సక్రమమైనటువంటి పద్ధతిలో చేసి, ఏదైనా మీ అందరికీ తెలుసు, మాకు తెలుసు, ప్రభుత్వం కార్యక్రమాలు అన్నప్పుడు మరి బిల్స్ అన్నప్పుడు కొంత ఆలస్యమైనా మేము ఓపిక బట్టి మా సొంత ఖర్చులతో తయారు చేసుకున్నటువంటి బిల్డింగ్ ఇది. మీరు ఈనాడు మాకు మంజూరు చేసి మాకు డబ్బులు ఇప్పించడానికి ఎక్కువ భాగము మీ తర్వాత కలిగోడు గంగాధర్ గారు మాకు ఎంతో కష్టపడి మరి దీన్ని మాకు మిగిలినటువంటి మీరు చెప్పిన విధంగానే వారు పనిచేసి మరి ముబారక్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్కు మీరు అప్పచెప్పడం జరిగింది. మరి తననే ఎక్కువ భాగం హైదరాబాద్ వరకు తిరిగి చేయించి మరి మాకు 7 లక్షల రూపాయలు చిల్లర, 7.5 లక్షల రూపాయలు ఈ యొక్క మేము పెట్టినటువంటి డబ్బు మాకు అందడం జరిగింది. ఖర్చులకు కూడా అవన్నీ అవసరం లేదు, కానీ అవన్నీ మాకు మీరు చెప్పిన విధంగా 7,60,000 రూపాయలు మంజూరు కావడం జరిగింది. ఏ కార్యక్రమాలు ఇందులో చేయాలనే భాగంగా ఆలస్యం అయినప్పటికీ కూడా మాకు మిగిలినటువంటి పనులు కాంపౌండ్ వాల్, బోరు, శానిటేషను, టాయిలెట్స్, వాటరు ట్యాంకు, వాటర్ సప్లై, ఈ రకమైనటువంటి ప్లంబింగ్ అని మిగిలినటువంటి పనులు ఎస్టిమేట్లలో అందులో ఉన్నాయి. మిగిలిన 17 లక్షలలో మరి ఆ పనులు కూడా మీరు దయచేసి మీ పీరియడ్లో ఒక రకమైనటువంటి మంచి రూపం తీసుకురావడానికి మరి మాకు ఇంకా సహకరిస్తారని ఆశ ఉన్నది. దానికి మాకు కూడా మీ తర్వాత ఎన్నికైనటువంటి చైర్మన్ గారు మా పిల్లలే, మా దగ్గర చదువుకున్నటువంటి పిల్లలే, వీళ్ళందరూ కూడా మాకు ఏ విధంగా కష్టపెట్టకుండా మా మీద దృష్టి పెట్టి వాళ్ళు కూడా ఎంత ఏదైనప్పటికీ కూడా వారిని కూడా గౌరవించి మేము వాళ్ళను గౌరవించడం జరుగుతున్నది. కాబట్టి ఈ పనులు కూడా మీ యొక్క ఆదేశానుసారం వారు కూడా ఈ కాంపౌండ్ వాళ్ళు చేయాలని అనుకున్నాం కాబట్టి కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తాం. మీరు వచ్చే పంపిణీ శాంక్షన్ చేసినటువంటి డబ్బు ఉన్నది కాబట్టి వాటితో కట్టిస్తాం. తొందరగా కార్యక్రమాలు మంజూరు చేసే కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం. మన భవనంలో మాకు కూడా ఇంకా మిగిలిన పనులు చేయించడానికి సహకరిస్తారని సందర్భంగా తెలియజేస్తూ మరి మాకు ముఖ్యంగా ఈ కాలనీలో ఇంకా ఏదైనా అవసరాలు ఉన్నప్పుడు మీ దగ్గరకు వస్తాం సార్. మిమ్మల్ని ఈ కార్యక్రమం చాలా అంటే
2020లో జరగాల్సిందే 21లో మనం పెట్టుకున్నాం. ఆశన్న గారి జీవన్ రెడ్డి గారు అంటేనే తెలంగాణ మొత్తంలో అభివృద్ధికి ఆయన టైగర్. ఎందుకంటే ఎవరి నుంచి కానటువంటి ఈ రోడ్డు ఉన్నదా లేదా ఇంకో 2 దశాబ్దాలైనా కాకుండా ఈ ప్రాంతం వాళ్ళందరూ జీవన్ రెడ్డి గారికి రుణపడి ఉన్నాం. ఇది ఏదైతే ఉన్నదో ఈ రోడ్డుని ఇంకా పిరికిడి కలిపితే ఇంకా మంచి సత్సంగం కానీ ఈ జరగడానికి వేదిక చేసుకున్నాం. దీనికి గతంలో మన ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ మనకు చిన్న ఫౌండేషన్కు హెల్ప్ చేయడం జరిగింది. మన నరసన్న కౌన్సిలర్గా ఉన్నప్పుడు హెల్ప్ తీసుకొచ్చాడు, చేశారు. అయితే ఇప్పుడు పెద్ద మొత్తంలో మేము 10 లక్షలు అడిగితే ఏమన్నానంటే మేము 25 లక్షలు ఇస్తా అంటే మీరు 10 లక్షలు అడుగుతున్నారు అని గొప్పనైనటువంటి మనకు నాయకుడు దొరకడం మన అదృష్టం. మన ఈ అభివృద్ధిని ఆటంకం చేయకుండా ఇన్ ఫ్యూచర్లో కూడా ఏంది 3వసారి గెలిపించడానికి కూడా హైట్రిక్ ఎమ్మెల్యేగా తర్వాత మినిస్టర్గా కూడా మనం రాబోయే కాలంలో చూడబోతున్నాం. అది భగవంతుడికి మనస్ఫూర్తిగా ఆయనకు ఆశీర్వచనాలు అందివ్వాలని కూడా కోరుకుంటున్నాం. అయితే కేసీఆరే ఫాస్ట్, కేసీఆర్ కన్నా 100 మార్కులు ఎక్కువ ఫాస్ట్గా మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎందుకు అంటున్నా అంటే ఆయనకు ఇంకా మంచి పదవి వస్తే ఇంకా మన ఆర్మూర్ అంతా కూడా బంగారు తెలంగాణ అంటే ఏదో కాదు. బంగారు తెలంగాణ అంటే ఇటువంటి రోడ్లే. మనకు 20-25 సంవత్సరాల కింద ఈ రోడ్డు వస్తే ఇప్పుడు తార్ రోడ్గా మారింది, సూపర్ రోడ్గా మారింది. మరి ఈ రోడ్డు ఏవైతే ఉన్నాయో ఈ కాలనీ హౌసింగ్ బోర్డుకు, విద్యానగర్కు, మహాలక్ష్మి కాలనీకి అందాన్ని చేకూర్చాయి. ఇవన్నీ ఎవరితో సాధ్యమైంది అంటే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారితో సాధ్యమైంది. ఆర్టీసీ అధికారులను మెప్పించి ఆ రోడ్డు వేయడం అంటే మనం చూడకపోదు. ఇంతకుముందు ఉన్న పెద్ద మనుషులతో కూడా కాలే, ఇప్పుడు అయింది అంటే మన ఎమ్మెల్యే గారి డేరింగ్ అండ్ డాషింగ్. ఇక మన కాలనీకి వచ్చినట్టయితే ఇది ఇంతే జాగా ఉంది. ఇక్కడ ఇంకొక 5% ల్యాండ్ ఉంది. అది మాకు ఇస్తే, మాకు అప్పచెప్తే మంచి శుభ్రంగా చూపించి ఈ ఆర్మూర్ పట్టణానికి అందంగా ఒక చిన్న పార్కు లేకుంటే ఏదన్నా ఏర్పాటు చేస్తాం. మరి ఇక్కడనే దగ్గరలోనే దీని పక్కకే ఉంది. మరి దాన్ని కూడా శుభ్రం చేసుకొని మంచి ప్రజలకు ఆర్మూరు పట్టణ వాసులందరికీ సద్వినియోగం అయ్యే విధంగా దాన్ని శుభ్రం చేస్తాం. మీకు సహకారంతో ఇంకా ముందు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడానికి మేమందరం మా కాలనీ వాసులను సిద్ధంగా ఉన్నాం. మీరు సహకరించండి. మన ఎమ్మెల్యే గారికి భగవంతుడు సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెప్పండి. విద్యానగర్ కమ్యూనిటీ హాల్ సంపూర్ణ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చేసి ప్రారంభోత్సవానికి చేసిన ఇప్పుడే ముఖ్య అతిథులు పెద్దలు మన ఆర్మూర్ శాసనసభ్యులు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారికి, కాలనీ అధ్యక్షులు భాస్కర్ గారికి, సాయిల సార్ గారికి, సుబ్బారావు సార్ గారికి, గౌరవ చైర్పర్సన్ కాలేజ్ గారి వారికి, కోల శివకరణ గారికి, మరి కాలనీ మెంబర్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ, ఏదైతే ఇది ఎప్పటి నుంచో ఈ యొక్క కాలనీలో వీళ్ళు ఎంత అంటే యూనిటీగా అసలు కులములకు రహితంగా 19వ వార్డులో
కమ్యూనిటీ హాల్ ఉన్నది అని అంటే ఒక 2 కమ్యూనిటీ హాల్ ఉన్నాయి, మహాలక్ష్మి కాలనీ కానీ ఇది మధ్యాహ్నం కానీ. ఇక్కడ కులాలకు రహితంగా అందరూ కూడా కలిసి మెలిసి రాజకీయాలకు అతీతంగా ఇక్కడ వీళ్ళు ఉంటారు కాబట్టి ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి ఏంటంటే మా విద్యానగర్ మీద కానీ మా మహాలక్ష్మి కాలనీ మీద కానీ మా చదువుల వార్డు మీద కానీ, ఎందుకంటే కొంచెం ఇది డెవలప్ అయినా ఇది ఉండడం వల్ల కొంచెం డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు. సాధ్యమైనంత వరకు డ్రైనేజ్ సిస్టమ్ అయితే కొంచెం కృషి చేసినాం. మళ్ళీ కూడా మీరు అత్యధిక నిధులు ఇంకా కేటాయిస్తున్న సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ కొన్ని నిధులు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కాలనీ ప్రజల తరఫున నా తరఫున విజ్ఞప్తి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సభాధ్యక్షులు, స్థానిక అధ్యక్షులు భాస్కర్ గారికి, సాయన్న గారికి, స్థానిక కార్పొరేటర్ నరసింహారెడ్డి గారికి, వేదికపైన చైర్మన్ పండిత్ గారికి, అదేవిధంగా పోల సుధాకర్ గారికి, శ్రీనివాస్ బాల్ గారికి, శ్రీనివాస్ గారికి, శేఖర్ గారికి, మన పేరున ఇంకా కొన్ని పేర్లు గణేష్ మా క్లాస్మేట్స్ గణేష్ గారికి, నరేందర్ గారికి, పూజ నరేందర్ గారికి, ప్రతి ఒక్కరికి చేతులెత్తి హృదయపూర్వక పాదాభివందనాలు. చాలా సంతోషం. మరి ఇట్లాంటి స్థలాల గురించి రెగ్యులరైజేషన్ గురించి మనం చెప్పాలి. నేను ఒక ఆర్మూర్ నియోజకవర్గంలో 29 కమ్యూనిటీ హాల్లకు గాను 25 లక్షల రూపాయలు చొప్పులు ఇచ్చింది ఇప్పటివరకు. 29 కమ్యూనిటీ హాల్లకు అదే చెప్తున్నారు తప్ప కింద భూమి రెగ్యులరైజ్ చేసింది ఆబ్జెక్షన్స్ లేకుండా నంబర్ లేకుండా మరి మనం పెట్టే ఇప్పటికే ఇచ్చిన చాలా ప్లేసులు అట్లా 30,000 గజాలు ఇచ్చింది. ఇలా ఈ ప్రాంతంలో గజం 20,000 25,000 రెగ్యులరైజ్ అంటే ఆబ్జెక్షన్ లేకుండా. మరి 10% ల్యాండ్లలో కొన్ని చేయరని అప్పుడు గతంలో వేసి కొత్తగా చట్టం మున్సిపల్ చట్టం ప్రకారం గజం కుడి అని లేటెస్ట్ ఇట్లాంటి 30 కమ్యూనిటీ హాల్లకు దాదాపు 30కి అదేవిధంగా జమైతే వాళ్ళకు అన్ని రకాల కమ్యూనిటీలకు కూడా ఇవ్వడం జరిగింది. చాలా గొప్ప విషయం. గత చరిత్రలో ఎప్పుడు లేకుండే 50,000 గజాల వరకు ఇచ్చిన చరిత్ర ఏ ప్రభుత్వంలో లేదు. ప్రత్యేకంగా ఈ విజయనగర్ కాలనీ, ఈ ప్రాంతం, ఈ కాలనీ మొత్తం అదృష్టవంతులు. ఆర్మూర్ నియోజకవర్గంలో మొత్తం దగ్గర ఎన్ని ఫండ్స్ పెట్టాం, అన్ని ఫండ్స్ పెట్టాం. ఈ ఆర్టీసీ బైపాస్ రోడ్డు సంతోష్ రెడ్డి గారు రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అప్పుడు చేయని పని, కాలేని పని మేము నిలబడి మా ప్రీమియర్ గంగన్న చెప్తాడు, మా మామ చెప్పులు అరిగినా మాకు తిరిగి ఆ రోడ్డు గురించి 5 లక్షల ఖర్చు కూడా అయింది జీవన్. కానీ అది ఎవరు చేయలేరు. నువ్వు చేసినావు అంటే అది కూడా శనివారం రోజు లుంగి కట్టుకొని కూర్చుని దగ్గరుండి నేపిస్తే అది నా మీద హైకోర్టులో కేసు వేసింది. కేసు కూడా బుక్ అయింది నా మీద. అయినా నేను ఇల్లే గట్టిగా పట్టిన ఆర్టీసీ బైపాస్ రోడ్ జాగా తీసుకొని ఆ నుంచి రోడ్ వేసిన. ఇలా ₹1,00,000 గజమైంది మీ కాలనీ. రోడ్డు సౌలత్ అయింది. పెద్దలు పంతులు గారు అడిగారు, ముందట కూడా కంటిన్యూ చేయమన్నాం. మొన్ననే భోజన వాళ్ళ మీడిసి డెవలప్మెంట్ కమిటీకి చెప్పినాం. మీరు కొద్దిగా మధ్యవర్తులు ముందడిపోయి వారికి చెప్పాను నేను, ఆ రోడ్ వేస్తే 2 సైడ్ల షట్టర్లకు ఎన్ని ఖర్చు అవుతాయో ఆ పైసలు నేను ఇస్తా, భూమికి బదులు భూమికి ఇస్తా. వెనుకకు గవర్నమెంట్ అసైన్మెంట్ ల్యాండ్ ఉన్నది, దాని పక్కన ఆనుకొని అది మీ ల్యాండ్ కూడా కాదు అయినా నేను ఇస్తా అంటున్నా అని బీడీసీలో నేను మాట్లాడమని చెప్పిన. అక్కడ బీడీసీ ఆర్మూర్ సర్వసమాజ్ రవి గారు, అదేవిధంగా మహేష్ రెడ్డి వాళ్ళందరినీ మాట్లాడమన్నా. వాళ్ళతో పాటు మీ కాలనీలో అనుసంధానం చేసి మీరు కూర్చుండి పెరికిట్ సర్వసమాజం కలిపి ఆ రోడ్ వేస్తే రోడ్డు మధ్యలో ఇటు సైడ్ దేవుడి గుడికి ఎట్లా ప్రాబ్లం లేదు, లెఫ్ట్ టు రైట్ అది ఆపేసి. అప్పుడు ఆపేయడం వల్ల ఈ రోడ్ ఆగిపోయింది, అభివృద్ధి ఆగిపోయింది. కాబట్టి ఆ బీడీసీలో మీరు కూడా ఆ బీడీసీని కూర్చోబెట్టి ఆ రోడ్ ఇచ్చేస్తే ఆ రోడ్డుకు షట్టర్లు ఇస్తా, అలా భూమి బదులు భూమి ఇస్తా, షట్టర్లకు అయ్యే ఖర్చు 10 లక్షలు ఇస్తా అని చెప్పిన. ఆ రోడ్ కూడా వేయిస్తా అని చెప్పిస్తాను. వెల్ ఎడ్యుకేటెడ్ కాలనీ ఉంది, అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ముఖ్యులు ఉన్నారు. పట్టణంలోని ముఖ్య నాయకులు అందరూ ఈ కాలనీ ఉన్నారు. కాబట్టి చెంద కూడా చేసి ఇక్కడ నుంచి ఈ రోడ్ నుంచి ఆ రోడ్కి కనెక్షన్ మరి మీరు మాట్లాడితే నేను కూడా అవసరమైతే పిలిపిస్తా. మా సిఐ గారు కూడా ఉంటారు. సిఐ గారు కూడా కాలనీ మెంబరే ఎమ్మెల్యే గారు మా కాలనీ సిఐలందరినీ కలిపి
ఆ తోవ తీసిస్తే దాంట్లో ఇవాళ గతంలో ఆర్మూర్లో నీళ్ళ కోసం యుద్ధం జరిగి హత్యలు కూడా జరిగినాయి రాజారాం నగర్. అట్లాంటిది ఇవాళ నీళ్ళ ప్రాబ్లం లేదు. ఇవాళ అంబేద్కర్ చౌరస్తా అందాలు చూడొచ్చు, మీరు సిద్ధులగుట్ట ఘాట్ రోడ్ చూడొచ్చు. అదేవిధంగా ఆర్మూర్ టు నందిపేట డబుల్ రోడ్, నిజామాబాద్ టు ఆర్మూర్ 4-way లైన్. నేను ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి అయ్యా మరి ఒక ఫోన్ చేస్తే నితిన్ గడ్కరీ గారికి మనకు 4-way లైన్ వస్తుంది, తెలంగాణ ప్రాంతానికి 1000 కోట్లు ఇచ్చారు, ఆంధ్ర ప్రాంతానికి 1000 కోట్లు ఇచ్చారు, ఇంకో 110 కోట్లు ఎస్టిమేషన్ తీసుకుపోయి ఢిల్లీలో సబ్మిట్ చేస్తాం మేము, గణపతి రెడ్డి గారిని అడగండి, రవీంద్రరావు గారిని అడగండి అని చెప్తే వెంటనే నితిన్ గడ్కరీ చేస్తే ఆ దినం 110 కోట్ల రూపాయలు ఇలా 100 పడకల ఆసుపత్రి, 42,500 మందికి దవాఖానాలు ఉంటే, పరేషన్లు ఉంటే ఆగమైతే, సీఎం రిలీఫ్ ఫండ్ 37,000 పైచిలకు ఇవాళ ఒక్క నెలనే 160 డెలివరీలు చేయించిన ఘనత మన ప్రభుత్వ ఆసుపత్రి. అంటే ఆ విషయం అనేది 160 అంటే ప్రతి ఇంటికి 50,000 ప్రైవేట్ దవాఖానాలు అయితే తెలియదు కాదు. అలాంటి 160 డెలివరీలు ఈ నెలలో అయినాయి. 37,000 దేశంలోనే 30 పడకల ఆసుపత్రి ఉండి 100 పడకల ఆసుపత్రిగా మారిన దవాఖానా హైయెస్ట్ డెలివరీ అయిన ఆసుపత్రి అంటే అది ఆర్మూర్ అని చెప్పేసి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన ఆర్మూర్కి వచ్చారు. క్యాంప్ ఆఫీస్ కూడా వాస్తు ప్రకారం మంచిగా 3,000 గజాలు ఇచ్చారు. అక్కడ ఉన్న నుంచి ఇంకా పనులు గొప్పగా జరుగుతుంది. నిన్న కూడా కొన్ని డెవలప్మెంట్స్ అయినాయి. నందిపేటలో 300 కోట్ల లిఫ్ట్ కూడా మంజూరైందని చూపిస్తాను. మచ్చర్ల లిఫ్ట్, చిక్లీ గుంజిలి లిఫ్ట్, మతేపూర్ లిఫ్ట్, ఇది 30 ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పనులు, కావాల్సిన పనులు, కోరుకున్న పనులు అవి చేసినాం. ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే ఒక రెవెన్యూ డివిజన్ కావచ్చు. గతంలో మీకు ఆర్టీఓతో అవసరం ఉంటే మీరంతా నిజామాబాద్ పోవాల్సిన అవసరం ఉంది. అనేక మంది మంత్రి పదవులు, స్పీకర్లు అందరూ ఉండే. ఇప్పుడు అంతా స్పీకర్ సురేష్ రెడ్డి గారు కూడా గతంలో, అదేవిధంగా మైపారెడ్డి సార్ మినిస్టర్ ఉండే, అదేవిధంగా చాలామంది ఉండే. వాళ్ళందరూ ఆ కాలంలో కాలేదు. నా అదృష్టానికి నాకు పెండింగ్ ఉండే. నేను చేస్తే మీ అందరి చరిత్రలో గుండెల్లో ఉండిపోయాను. మిషన్ ప్రగతి ద్వారా ప్రతి ఇంటికి నల్లారిస్తే నీళ్ళు ఇస్తూ ఉన్నాం. ఇవే కాక ప్రభుత్వ పథకాలు అన్నీ వస్తూ ఉన్నాయి. తెలంగాణ వస్తే ఏమొస్తుందని చాలామంది అన్నారు. ఈ తెలంగాణ వస్తే ప్రతి ఇంట్లో కళ్యాణ లక్ష్మి వస్తుంది, ప్రతి ఇంట్లో వృద్ధులకు వికలాంగులకు పింఛన్లు వస్తున్నాయి, 24 గంటల కరెంట్ వస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతినిత్యం మన మీదే యాస పెట్టి ఇవాళ అభివృద్ధికి నోచుకుంటూ ఉన్నాం. ఇక ఇన్ని పథకాలు, ఇన్ని పనుల గురించి చెప్తూ ఉన్నాం. మన కాలనీ విషయానికి వచ్చేసరికి ఇంకా కూడా కొన్ని, ఇందాక నరసింహరెడ్డి గారు చెప్పినట్టు కొన్ని డ్రైనేజ్ సిస్టమ్ మరి చాలా రోజుల నుంచి కుంటుపడినటువంటి అభివృద్ధి నిరోధకంగా ఆర్మూర్ ఉండే. ఇవాళ డివైడర్లు కావచ్చు, సెంట్రల్ లైటింగ్లు కావచ్చు, ఎక్కడికక్కడ మనకు ఎంత శక్తి మేరకు చేసినాం. పచ్చదనం కూడా ఇలా 23 నుంచి గ్రీన్ జోన్ 29% పోయింది. ఇంకో 3% పోతే మన టార్గెట్ కూడా రీచ్ అయిపోతుంది. 230 కోట్ల మొక్కలు కూడా మనం ఇప్పటికే 230 కోట్ల మొక్కలు నాటినాం. 226 కోట్ల మొక్కలు ఆల్రెడీ నాటేసినాం. ఈ నిన్న 3 కోట్ల మొక్కలు గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఇందాక చెప్పినట్టు ఈ 25 లక్షలు ఆల్రెడీ శాంక్షన్ ఉంది కదా. ఎవరు తెలుస్తుందేమో నాది అని చెప్పి సందర్భంగా అప్పటి వాళ్ళు తక్కువ అయితే కూడా తర్వాత కూడా నిధులు మాకు కంటిన్యూ వస్తాయి. నాకు ఎమ్మెల్యే ఫండ్ 5 కోట్లు రావాలా, అట్లా ఇంకా 4 సార్లు వచ్చేది వస్తే దాని నుంచి కూడా నిర్దిస్తాం. ఇక్కడ ప్లాట్ అన్నారు, నేను ఫైండ్ అవుట్ చేసి నాకు మరి 5% ఉందా, దేంట్లో 10% ఉందా, దేంట్లో చూసిస్తే దాని తర్వాత మళ్ళీ మనం కంపెనీతో మాట్లాడి అది మీకు చెందే విధంగా ప్రయత్నం ఓకే వాళ్ళకి చెందే ప్రయత్నం చేస్తాం. మరి ఇంకా కూడా ఆర్మూర్ పట్టణంలో చాలా మిగిలిపోయిన పనులు ఉన్నాయి. రావాల్సిన 70 కోట్ల నిధులు నిన్ననే ముఖ్యమంత్రి గారు మొన్న 2,672 కోట్లు ఇవ్వడం జరిగింది. ఏది టీయూ ఆ ఫండ్స్లో మనకు ఇక్కడ రావాల్సిన 46 కోట్లు, పెరిగిట్కి 10 కోట్లు, మామిడిపల్లికి 10 కోట్లు, బోర్గాంకి 10 కోట్లు, మాణిక్ బండర్కి 10 కోట్లు, మొత్తం 90 కోట్లు రావాలి. ఆ 90 కోట్లు వస్తే ఈ రానున్న ఇంకా మిగతా ఇప్పుడైతే ఏదైతే పనులు పెండింగ్ ఉన్నాయో వాటిని కూడా మలుచుకుంటాం. మరి సిద్ధులగుట్ట ఘాట్ ప్రత్యేకంగా దానికి 5.5 కోట్లు అప్పు తెచ్చి పెట్టినాం. ఆ అప్పంతా మా మీద కూర్చున్నది.
సుబ్బారావు పంతులు దానికి అంత కర్త కర్మక్రియ ఆయన్నే. అక్కడ ఒక మహాచండీయాగం చేసి నేను చాలు చేసినాం అనుకున్నాం. దాని తర్వాత 5 సంవత్సరాలు మందు మాంసం అన్నం తినకుండా ఉన్నాం. పోయిన సంవత్సరమే తుమ్మల నాగేశ్వర గారి ఆధ్వర్యంలో 4 కోట్ల రూపాయలు మంజూరైనవి. అవి మళ్ళా రెన్యువల్ కావడానికి మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడి మీరు అందరికీ విషయం. మళ్ళీ 8 కోట్లు టెండర్ కూడా అయిపోయింది. ఆ పనులు అతి తొందరలో ప్రారంభమైతే దానికి ముందే 5.5 కోట్ల రూపాయలతో, అంటే 5.5 కోట్లుగా దాని వరకు ముందటున్న గుట్ట మాట్లాడి ఆ గుట్టలో మట్టిని తీసి ఈ రోడ్డుకి ఎత్తే అది 1 కిలోమీటర్ దూరము. సంవత్సరం మీద 3 నెలలు 15 నెలలు 6 పెద్ద టిప్పర్లు, ఒక జేసీపీ పని చేసి ఖాళీ డీజిల్ ఖర్చు పెట్టుకుంటేనే 5 కోట్ల రూపాయలు అయినాయి. మరి మా డి బాబురావు లాంటి చెప్తే దాన్ని 20 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ ఇస్తారు. ఇయరా అట్లాంటి పనులు అయిపోయినాయి. అది తొందరలోనే మీ అందరికీ ఒక టూరిజం స్పాట్గా సిద్ధులగుట్ట మారబోతుంది. దేశంలోనే ఒక నంబర్ వన్ గుడిగా మిగిలబోతుంది. అద్భుతమైన ఒక శతచండీ యాగం కూడా అక్కడ చేయబోతా ఉన్నాం. శతచండీ యాగం మీద అయినాక రోడ్ అయిపోయిన తర్వాత గుహలో ఉన్న శివాలయం దేశంలో ఎక్కడ లేదు. మన దగ్గర గుహ తగ్గతంలో ఉన్న శివాలయం ఎక్కడైనా గుహలలో కేవలం శివుడు కట్టుబడి దేవాలయం మనది ఒక్కటే. అట్లా అంత గొప్ప దేవాలయం, అంత పవర్ఫుల్ క్లైమ్ మౌంటైన్ కింద ఈ రాళ్ళు ఎక్కేటోళ్ళు ఉంటారు. వాళ్ళది కూడా ఇక్కడ స్కీమ్ తీసుకొస్తున్నాం. ఎన్సీసీ వాళ్ళు కూడా స్టోన్స్ ఎక్కుతారు కదా, ఎక్కే స్టోన్స్ కూడా తీసుకొస్తాం. అది కూడా తొందరలోనే చేస్తాం. ట్యాంక్ బండ్ దగ్గర ఆల్రెడీ వాకింగ్ ట్రాక్ చేసాం. అది తొందరలోనే మీకు ఆర్మూర్ అర్బన్ పార్క్ ప్రారంభం చేయబోతా ఉన్నాం. ఒక నెల రోజులలో. అది చిన్నాపూర్ దగ్గర ఈ నిజామాబాద్ నుంచి వచ్చినప్పుడు కానీ పోయేటప్పుడు కానీ 450 ఎకరాలలో 6 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్తో 2 ఓపెన్ జిమ్లు, 2 వాచింగ్ టవర్లు, తర్వాత చిన్న చిన్న పిల్లలకు మంచిగా స్పెండ్ చేయడానికి పార్కులు లాంటివి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అది తెలంగాణలోనే నంబర్ 1 పార్కు ఆర్మూర్. ఇంకా మిగిలినటువంటి కాలనీ చిన్న సమస్యలు ఏమైనా వాటన్నిటి పరిష్కరిస్తా అని చెప్పి ఈ అవకాశం ఇచ్చి ఇంత బ్రహ్మాండంగా పిలిచి సన్మానం చేసి సత్కరించి మరి నాకు గౌరవాన్ని ఇచ్చినటువంటి కాలనీ వాసులందరికీ కూడా పేరు చాలా మంది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. యునెస్కో రామప్ప కూడా యునెస్కో రావడం జరిగింది. అదొక మహాద్భుతం. దానికి కూడా మరి నిజంగా కూడా తెలంగాణ మొత్తం ఎట్లయితే బ్లెస్డ్ ఆశీర్వాదంతో ఉన్నదో మళ్ళా 119 నియోజకవర్గాల్లో ఆర్మూర్ నియోజకవర్గం కూడా ఒక ప్రత్యేకమైన శక్తిగా ఉంది. దానికి కారణం నవనాథ్ సిద్ధులగుట్ట అని చెప్పి తెలియదు. దాని మీద కూడా ఈరోజు బాత్రూమ్ భక్తుల సౌకర్యార్థం ఒక 12 లక్షల రూపాయలతో బాత్రూమ్స్ కూడా ఇయ్యాలని మేము ఇనాగ్రేషన్ చేసి వచ్చినాం. పొద్దున 4 గంటలకు పూజ చేసుకొని చాలామంది భక్తులు కూడా వస్తున్నారు. దానిపైకి పైన ఇవి మన కాటేజీలు ఇవ్వడానికి ఇప్పటికే 6 మంది ప్రకటించి వెళ్ళారు. కాబట్టి వారందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తూ ప్రధానంగా ఇవాళ ఇంకా మిగిలి ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అది తొందరలోనే పూర్తి చేస్తానని తెలియజేస్తూ పూజిస్తాను. పని చేసి 4.5 కోట్ల బిల్లులు కూడా ఇప్పించారు. 5 లక్షలు దానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ఒక 2 నిమిషాలే 10 నిమిషాలే అని చెప్పి ఇంత సమయం ఇచ్చి ఇక్కడ వచ్చినటువంటి వారికి మాకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తూ మిగిలినటువంటి పనులను కూడా చేయడానికి మాకు ఈ రకమైనటువంటి వాతావరణంలో అభయం ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి స్థానిక కార్పొరేటర్ నరసింహారెడ్డి గారికి, చైర్మన్ గారికి, పవన్ గారికి, ప్రేమ్ గారికి, చక్రు గారికి, సుధాకర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పటికి కూడా మీరు మీ యొక్క ప్రేమ మా మీద కాలనీ వాసుల మీద ఉండాలని సందర్భంగా మరి 2వసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందులో మాకు గురుస్వామి గారు మరియు నంబి శ్రీనివాస్ సార్ గారు ప్రతి విషయంలో కూడా మీకు మాకు మధ్యన ఉండడము, ఈ యొక్క సమాచారాన్ని వెంటనే మీకు తెలియజేయడము, మీరు మాట ఇవ్వడము, మాకు కొండంత ధైర్యం ఉన్నది. మాకు సిద్ధులగుట్టలో మా కాలనీలో మాకు సిద్ధులగుట్టలు వాళ్ళే కాబట్టి ఈ రకంగా ఎల్లకాలం వాళ్ళ దయ ఉంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మిగిలినటువంటి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల్లో పూర్తి చేయడానికి సహకరిస్తారని సందర్భంగా ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.